విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కలియుగ వైకుంఠం, భూలోక వైకుంఠం, వెంకటాచలం. ఆ వెంకటాచల మహాత్మ్యానికి సంబంధించినటువంటి అనేక దివ్యఘట్టాలు ఈ స్కాంద పురాణంలో ఉన్నాయి. అందులో భాగంగా ఈ పర్వతానికి శేషాచలము అని కూడా పేరు కదా. శేషాచలం అనేటటువంటి పేరు ఈ కొండకి ఎలా వచ్చింది అని ఒకప్పుడు సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగారు. సూతుడు పౌరాణికుడు గనక ఎవరికైనా కథ చెప్పాలంటే ఆ రోజుల్లో ఆయనే ముందుండేవాడు. బాగా సుప్రసిద్ధికెక్కిన పౌరాణికుడు ఆయన. పురాణాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నా ఆ రోజుల్లో ఒక నలుగురు బాగా ప్రసిద్ధికెక్కారు. ఆ నలుగురిలో ఒక ఆయన వ్యాసుడు, సాక్షాత్తు గురువు ఆయన. చిత్రం ఏంటంటే వేదవ్యాసుడు ఎన్ని పురాణాలు రాసినా ఎంత పండితుడైనా ఆయనకంటే ఆయన శిష్యుడు సూతుడు ఎక్కువ ఛానల్స్లో కనపడేవాట. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సూతుడికి పేరు ఎక్కువ వచ్చింది. మీరు ఆలోచించండి, అసలు పురాణాలన్నీ ప్రారంభించిన వాడు టాప్ మోస్ట్ సీనియర్ వ్యాసుడు. కానీ వ్యాసుడి కంటే ఎక్కువ ప్రసిద్ధి సూతుడికి వచ్చింది. దానికి గల కారణం వ్యాసుడి మీద ఆయనకున్న భక్తి, గురుభక్తి వల్ల. వ్యాసుడు గురువు, వ్యాసుడికి వేరే గురువు అంటే ఎవరున్నారు? ఆయనకి ఆయనే గురువు. నారదుడు ఎలాగో ఆయనకు అప్పుడప్పుడు ఉపదేశం చేశాడు. భూలోకంలో మానవుడైన ఒక గురువుని సేవించేవాడు తొందరగా మోక్షం పొందుతాడు అని వెంకటాచల మహాత్మ్యం చెబుతున్నది. సూతుడు, వ్యాసుడు, శుకుడు, సౌనకుడు అనే నలుగురు పురాణములు చెప్పడంలో బాగా ఆరితేరిన వాళ్ళనమాట. ఆ నలుగురిలో కూడా ప్రత్యేకముగా సూత మహర్షికి ఎక్కువ పేరు రావడానికి గల మూల కారణం ఆయనకి తన గురువు మీద ఉన్న అపార భక్తి. వెంకటాచల మహాత్మ్యంలో 14వ అధ్యాయంలో ఇంక నీకు ఏ ఉపాసన అక్కర్లేదు నాయన, నువ్వు తరించాలని కోరుకుంటే నువ్వు గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రదీక్ష తీసుకోలేకపోయినా, రకరకాల శాస్త్రాలు చదవలేకపోయినా, అనేక అర్చనలు చేయలేకపోయినా, అభిషేకాలు చేయకపోయినా పర్వాలేదు, సంపూర్ణ గురుభక్తి ఉంటే చాలు. అంటే మా గురువు దేవుడు, మా గురువు సర్వం నాకు, నేను గురువుని ఎప్పుడూ విడిచిపెట్టను అనే ఒకానొక భక్తిభావం ఉంటే మాత్రం వాడు ఈ జన్మలోనే తరిస్తాడు. కాబట్టి అన్నిటికంటే ఉత్తమోత్తమం గురుభక్తి, గురు శుశ్రూష. ఆ భక్తి ఆనాటి పౌరాణికులలో సూతునికి బాగా ఎక్కువ ఉండేది. అందుకే మీకు ఆ రోజుల్లో ఆయన చాలా ప్రసిద్ధికెక్కాడు.
అటువంటి సూతుణ్ణి సౌనకాదులు ఏమడిగారు? పర్వతాలలో చాలా గొప్ప పర్వతం వెంకటాద్రి. ఈ వెంకటాద్రికి శేషాద్రి అని కూడా పేరు. అద్రి అంటే కొండ. అద్రి అన్నా, అచలం అన్నా, భూధరం అన్నా ఇవన్నీ కూడా కొండలకి పేర్లు. శేషాద్రి లేక శేషాచలం అనే పేరు ఈ కొండకి ఎందుకు వచ్చింది అని వాళ్ళకోసారి అనుమానం వచ్చింది. వాళ్ళంతా సౌనకాదులంతా సూతుడిని అదే ప్రశ్న అడిగారు. అప్పుడు సూతయోగేంద్రుడు అన్నాడు, దానికి గల ఒక గొప్ప గాథ చెబుతున్నా వినండి. ఒకానొకప్పుడు వాయుదేవుడు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వైకుంఠానికి బయలుదేరాడు. పంచభూతాలలో బలమైన భూతం వాయుదేవుడు. ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు. అసలు వాయువు లేకపోతే సృష్టి ఉండదు. వైకుంఠం లాంటి ప్రదేశాలను పక్కన పెడితే వైకుంఠం కైలాసాల్లో మనకు వల్లే గాలి పీల్చుకోవడాలు, లేకపోతే అగ్ని ప్రభావము, జల ప్రభావం, ఇలాంటి ప్రభావాలు ఉండవు. పంచభూతాలకి అతీతమైన లోకాలు బ్రహ్మలోకం నుంచి ఊర్ధ్వలోకాలు. బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, ఈ సత్యలోకాదులన్నీ కూడా పంచభూతాలకు అతీతమైన లోకాలు. ఇక్కడున్న ఈ అగ్ని, జలము, భూమి, వాయువు, ఆకాశము యొక్క ప్రభావం మనకి మాత్రమే ఉంటుంది. స్వర్గం వరకు కూడా ఉంటుందిట. ఆ దాటి ఊర్ధ్వలోకాలకి ఈ ప్రభావం ఉండదు. అంటే వైకుంఠంలో ఉన్నవాడు గాలి పీల్చుకోక్కర్లా. అసలు అక్కడ రూపమే ఉండదంటే ఇంకోటికి గాలి పీల్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? రూపము లేని విష్ణువు రూపం ధరించాడు, రూపము లేని శివుడు రూపం ధరించాడు. అసలు రూపమే లేకుండా అంతటా వ్యాపించి ఉండే చైతన్య శక్తికి గాలి పీల్చుకోవడమో, లేక ఆహారము తినడమో, లేక స్నానము చెయ్యడమో, లేక వస్త్రధారణ చెయ్యడమో, కీర్తో అపకీర్తో ఇవేం ఉండవు. అప్పుడప్పుడు మనకి ఏదో ఒక రకమైన దర్శనం ఇవ్వడం కోసం భగవంతుడు వాసుదేవుడు రూపం ధరిస్తాడు, ఈశ్వరుడు రూపం ధరిస్తాడు, అమ్మవారు రూపం ధరిస్తుంది. అలా రూపం ధరించినంత మాత్రం చేత మనకు కనబడడం కోసం రూపం ధరించారు తప్ప పంచభూతాలతో వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. శివుడు గాలి పీల్చుకోక్కర్లేదు, విష్ణువు గాలి పీల్చుకోక్కర్లేదు, శివుడు చలేస్తోందని నిప్పు మంట పెట్టుకోక్కర్లేదు, ఆకలేస్తోందని వంట చేసుకోక్కర్లా, లడ్డూ కోసం దబ 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 బెల్లం కొట్టక్కర్లేదు, కొబ్బరికాయ చట్నీ కోసం గ్రైండర్లో మిక్సీలో వేసి గిర్రం తిప్పక్కర్లేదు, మాట్లాడడం మొదలు పెడితే ఈ మాట ఇతరులకు వినబడడం లేదేమోనని మైకు సౌండ్ పెంచుకోవలసిన అవసరం లేదు, మోకాళ్ళ నొప్పులని కుర్చీలో కూర్చోవలసిన అవసరం లేదు. ఈ బాధలన్నిటికీ అతీతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమన్నారన్నమాట? సాక్షాత్ పరబ్రహ్మస్వరూపులు అన్నారు. అందుకని ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం వల్ల మనకు వచ్చే లాభం ఈ పాంచభౌతికమైన దేహానికి స్వస్తి చెప్పుట. ఇక్కడున్నంత వరకు ఉన్న ఈ బాధలన్నిటికీ ముగింపు అన్నమాట. అది ఏమి ఆనందం, ఏం ఆశ్చర్యకరమైన ఘట్టాలవి. అక్కడికి వెడితే ఇప్పటికి మళ్ళీ భోజనం చేయవలసిన అవసరం లేదు కాబట్టి అక్కడ ఆనందం తప్ప ఏముండదు. తిండి తినడం మొదలెడితే దానివల్ల ఎన్నో రకాల రోగాలు వస్తాయి. భుక్తి వల్ల రోగాలు ఉంటాయి, రోగాల వల్ల మళ్ళీ భోగాలు వస్తాయి, మళ్ళీ భోగాల వల్ల వైద్యం చేయించుకోవాలి. సహజంగా ఆహారం అంటూ ఉన్న శరీరానికి ఆహారం అవసరమైనంతకాలం నిద్ర ఉంటుంది, రోగం ఉంటుంది, జరం ఉంటుంది, మరణం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఒక్కసారి ఆహారం తీసుకోవలసిన అవసరం లేని తపశ్శక్తి మన శరీరానికి వచ్చిందా ఇంకా వాడికి ఏ రోగం లేదు, నిద్ర ఉండదు, కుర్చీలో కూర్చోక్కర్లా, కింద కూర్చోక్కర్లా, కునుకు వెయ్యక్కర్లా, లోపలికి మెతుకు వెయ్యక్కర్లా. అసలు బ్రతుకే ఒక బ్రహ్మానందం అనమాట. అందుకని యోగులు అవ్వాలి మనం. యోగులకి ఆహారంతో సంబంధం ఉండదన్నమాట. అటువంటి లోకం వైకుంఠం. ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని నేను మహాబలవంతుణ్ణి అనిపించుకోవాలనే కోరికతో వాయుదేవుడు ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. వాయువు ఇదివరకు ఎప్పుడొచ్చినా వైకుంఠం లోపలికి సరాసరి చొచ్చుకుపోయేవాడు. కాపలా వాళ్ళు జయ విజయులు లోపలికి వెడుతున్న విష్ణువుని లోపలికి వెళ్ళద్దు, ఇక్కడ ఆగు అని ఎప్పుడు ఆపలేదు. కానీ ఈరోజు వాయుదేవుడు విష్ణు దర్శనానికి వైకుంఠానికి వెళ్ళే సమయానికి కాపలాగా జయ విజయులు లేరు. జయ విజయులు శాపగ్రస్తులై భూలోకంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. జయ విజయులు బదులుగా కొత్త జయ విజయుల్ని పెట్టుకునేదాకా ఆదిశేషుణ్ణి పిలిచి శ్రీ మహావిష్ణువు కొద్ది రోజులు నాకు పరుపు అక్కర్లేదు, పరుపు కింద కావాలంటే నీళ్లలో పడుకుంటాను, నువ్వు గుమ్మం దగ్గర కాపలాగా అన్నాడు.
జయుడు విజయుడు అనేవి రెండు పదవులు గుర్తుపెట్టుకోండి, అవి ఉద్యోగం పేర్లు అనమాట. ఒక ఆయన కుర్చీలో కూర్చుని పాఠం చెప్తున్నాడు అనుకోండి, ఆ కుర్చీలో కూర్చున్నాడు ఎవరైనా టీచరేనా అంటాం. హిందీ టీచర్ అయినా అందులో కూర్చోవలసిందే. తర్వాత మ్యాథమెటిక్స్ టీచర్ అయినా అదే కుర్చీ. పేరు ఉంటుంది కానీ మొత్తం మీద ఏమంటాం, టీచర్ గారు కూర్చున్నారు అంటాం. అక్కడ పార్వతి టీచర్ గారు కూర్చున్నారా, పద్మాకర్ టీచర్ గారు కూర్చున్నారా, సత్యనారాయణ టీచర్ గారిని లెక్చరర్ లేని టీచర్ కదా ఆయన, లేకపోతే సత్యనారాయణ గారు టీచర్ గారు కూర్చున్నారా, ఇది మనకెందుకు, ఆయన పేరు అనేది వ్యక్తిగతం. కానీ మొత్తం మీద ఆ సీట్లో మాత్రం కూర్చునేవాడిని ఎవరినైనా కామన్గా టీచర్ అంటున్నాం. అలాగే ప్రధానమంత్రి కూర్చేది ప్రధానమంత్రి, అందులో ఎవరు కూర్చున్నా ప్రధానమంత్రి. రాష్ట్రపతి కుర్చీలో ఎవరు కూర్చున్నా రాష్ట్రపతి. అలాగే ఈ పదవులు కూడా, కాపలా వాళ్ళు పదవులు కూడా జయ విజయులు అని పిలువబడతాయి. అందుకే వైకుంఠంలో ఉండేవాళ్ళు జయ విజయులే, కైలాసంలో ఉన్న జయ విజయులే. అమ్మవారికి అయితే జయ విజయ ఆడవాళ్ళు. అవి కాపలాకాయు పదవికి పేర్లు తప్ప వ్యక్తుల పేర్లు కావు. అందువల్ల జయ విజయుల స్థానంలో ఈ జయ విజయులని పేరు కలిగిన వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టగా మరో ఇద్దరు చేరారనమాట ఆ పోస్టులోకి. టెంపరీగా వాళ్ళని ఏమంటాం మనం, కాసేపు ఎప్పుడు కూడా ప్రిన్సిపాల్గా లేకపోతే ఏమంటాం అనమాట మనం, దాని బదులుగా ఓ ఇన్ఛార్జ్ ఉంటాడు. అలాగే ఈ ఇన్ఛార్జిని ఎవరినో ఒకళ్ళు పెట్టాలి. ఈ పెట్టేలోపు విష్ణు ఏమన్నాడు, నాకు కాపలా కాసే ఇన్ఛార్జి జయ విజయులు వచ్చేలోపు తాత్కాలికంగా ఓ ఆదిశేషుడా వైకుంఠ ద్వారమునకు నువ్వు కాపలాకాయ అన్నాడు. ఆదిశేషుడు మీరు ఎలా చెబితే అలాగే వింటానండి, అస్సలు మీ మాట కాదనండి అన్నాడు. ఎప్పుడు కూడా భగవంతుని మాట కాదనకూడదు. కానీ లోపల ఏమనిపిస్తోంది, ఏమిటండి విష్ణుమూర్తికి నేను ఎంత సేవ చేశాను, ఆయనకి పడుకోవడానికి పరుపుగా ఉంటే బాగుండు అనుకున్నాను, పరుపుగా ఉన్న నన్నేమో తీసి మడత పెట్టి చుట్టి బయట పెడుతున్నాడు. స్వామివారికి నా మీద ఏదో కొంచెం తేడా వచ్చింది, అలిగాడేమో, పక్షపాతం చూపిస్తున్నాడు. ఆయన నా మీద పడుకుంటే ఉన్న ఆనందం ఆయనకి బయట గుమ్మం దగ్గర కాపలా కాస్తే కొంచెం పదవి తగ్గిపోలా, హోదా తగ్గిపోలేదా అనిపించింది. ఇదో పెద్ద గొడవ ఇది. లోపల కూర్చున్నవాడిని బయట కూర్చోమంటే, చూసారా గురువుగారికి ఎంత పక్షపాతమో, ఇప్పటి వరకు లోపల కూర్చుంటే మమ్మల్ని పక్షపాతంతో కొత్త వాళ్ళు వస్తే బయటికి గింటారని కొందరు అనుకుంటారు. ఆ లోపలకి రండి ఎర్రా కూర్చోండి అంటే, కుర్చీలో కూర్చుంటే మమ్మల్ని కింద కూర్చోబెడదామని ఆయన మా మీద కక్ష కట్టారంటారు. ఏం జీవితం, మానవ లక్షణం ఇది. పిలిస్తే ఓ తప్పు, పిలవకపోతే ఓ తప్పు, పెడితే ఓ తప్పు, పెట్టకపోతే ఓ తప్పు. రామచంద్ర ప్రభు 2 ఇడ్లీ ఎక్కువ వేసి అంట ఓ శిష్యుడికి, చూసారా గురువుగారు ఇడ్లీ వీడి చంపేద్దాం అనుకుంటాడు అంటారు. పోనీ 2 ఇడ్లీ తక్కువ వేసి అనుకోండి, 2 ఇడ్లీ వేయలేదు, రోజు 6 వేసేవారు, వాళ్ళు 2 వేశారు గురువుగారు అంటాడు. చిరంజీవిగా ఉండన్నాం అనుకో, అంటే నేను చచ్చిపోతాను మీ ఉద్దేశమా అంటాడు ఒక శిష్యుడు. ఏం చెప్తామో, ఇది చాలా చిత్రంగా ఉంది కలి ప్రభావం. ఇప్పుడు ఈ కలియుగంలో రాను పురాణం చెప్పేటప్పుడు మాకు కూడా భయం పట్టుకునేలా చేస్తున్నారన్నమాట. ఏ పదం వాడితే ఏ పదానికి మీరు తగాదా పడతారు. అందరూ సమానమే అంటే అందరూ సమానమా, నేను సమానం అవుతాను, నేను డబ్బున్నవాడిని అంటాడేమో. పోనీ అలా కాదండి, డబ్బున్నవాడు ఎక్కువ, డబ్బులు లేనివాడు తక్కువ అందామా అంటే, అలా అంటే మీరు అందరినీ సమానంగా చూడరా, మీకు పక్షపాతం అంటారేమో. కింద కూర్చోండి అంటే తప్పేమో, మీద కూర్చోండి అంటే తప్పేమో. ఏ కులం పేరెత్తితే ఏం తేడా వస్తుందో. ఇప్పుడు కర్మకాలం నన్ను నేను బ్రాహ్మణుడు అనుకుందామంటే నీకు బ్రాహ్మణ పక్షపాతం అంటారేమో. లేదా నేను బ్రాహ్మణుడు కాదంటే నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణుడు కాదంటావు దౌర్భాగ్యుడు అంటారేమో. ఇదేం కలియుగం, రాను ఇది కలి యొక్క ప్రభావం ఇలా తయారైపోయిందనమాట. ఆఖరికి ఇంకా కొంతకాలం ఈ వెర్రి, ఈ పెచ్చ పెరిగి మనుషులు ఒకళ్ళనొకళ్ళు కాల్చుకు చచ్చిపోయే దుస్థితి కలిపురుషుడు కల్పిస్తున్నాడు. కలిపురుషుడు పరమ భయంకరుడని విన్నా కానీ ఎంత భయంకరుడని ఇప్పుడు అర్థమవుతోంది. కలిర్ ధర్మ వినాశక అని భాగవతం చెబుతోంది. కలి ధర్మమును నాశనం చేస్తుంది. భార్యను ఏమే అన్నాడా, నన్ను ఏమి అంటావట్రా అంటోందిట. పోనీ ప్రేమగా ఏమండి అంటే, అంత లోకువైపోయినా ఏమండిని వ్యంగ్యంగా పలుకుతున్నావా. ఆవిడ వీడిని పట్టుకుని ఒరే అంటోంది. అప్పుడు ఈయన నన్ను ఒరే అన్నావా అని ఈయన గొడవ. ఏమండి అంటే ఒక గొడవ. ఒక పని చేయకూడదు, మీరు అందరూ కలిసి పురాణములను మీరు ఇలాగే చెప్పాలని నాకు ఒక కోడ్ లాంగ్వేజ్ కొత్తగా తయారు చేసి ఇస్తే బాగుండు. మొత్తం అన్ని మన భారతదేశంలో ఉన్న కులాల వాళ్ళంతా ఓ చోట సమావేశమయ్యి మీరు ఈ పదములు తప్ప ఈ పదములు వాడద్దు ఈ రోజు నుంచి
అని మా అలాంటి వాళ్ళకి ఓ లిస్టు పంపిస్తే మేము ఆ లిస్టు వీలుంటే ఓపిక ఉంటే ఫాలో అవుతాం, లేదంటే ముసుగెట్టుకుని ఇంట్లో పడుకుంటాం. ఎందుకు వచ్చింది? కాస్త మీలాంటి మందని వాళ్ళు చాలా మంచివాళ్ళని నా నమ్మకం. ఇంతవరకు భారతదేశంలో అనేక గ్రామాలు ఉన్నప్పటికీ నాకు చాలా కాలం నుంచి మందని మీద ఒక పవిత్ర భావం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమస్వరూపులని, ఎవరిని ద్వేషించరని, వీళ్ళకి కుల మత ప్రాంత భేదం లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందువల్ల మీరన్నా కాస్త ఇక నేను ఎక్కడికి కదలలేకుండా నాకు ఇల్లు కట్టిపెట్టి ఇక్కడ పెట్టేస్తే ఇక్కడే ఉండి హాయిగా భోజనం చేస్తాను. వేళకి ఏదో మీకు తోచిన రీతిలో పప్పో రోజు బుడిదిగు ముడికే రోజును ఇంకోటి పెట్టేస్తే నేను ఏదో గదిలో తలుపేసుకుని తినేసి పురాణం చెప్పుకుంటూ బతుకుతాను. ఎందుకు వచ్చింది ఇక రాను? ఎందుకంటే ఏ పదం వాడితే ఏ కులం పేరెత్తితే ఎవడు కొడతాడో తెలియట్లేదే. ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తాడేమో అనే భయం పట్టుకుంటే ఇంకో కొంతకాలం పోతే మేమేం చేయగలుగుతాం? మాకు కూడా విసుగు వస్తుంది. అసలు ఉద్దేశం ఇది. మిగతా మతస్థుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పురాణం చెప్పేవాళ్ళంతా భయపడి ఇంట్లో అలా ముసుగేసి కూర్చోవాలని, అంతే కదా? అలా కూర్చుంటామంటే భ్రమ. ఇదంతా ఎందుకు చెబుతున్నాను నేను? ప్రపంచం తల్లకిందులైనా దేనికి భయపడం. మనిషి జీవితంలో ఒకేసారి మరణం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క మొక్క చెప్పాడు, ఇంట్లో కూర్చుని చావకు, ధర్మం కోసం ప్రాణం విడిచిపెట్టు అన్నాడు ఆయన. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు ఆయన. ఆయన మన రూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఇందాక చెప్పిన పిరికితనం ఉందే, అలా భయపడద్దని చెప్పడం కోసం చెప్పిన మాట. నిర్భయంగా ఉండండి. అసలు ఎవరికైనా మరణం ఉందా లేదా? ఆ మరణం ఏ రోజు వస్తుందో మనకు తెలియదు, కానీ జీవితంలో ఒక్కరోజు మరణం ఉంది. ఎప్పుడో మరణం వస్తుందని రోజు పిరికివాడిలా చావకూడదు. అందుకే అర్జునుడిని ఉత్తిష్ట అన్నాడంతే, పరంతప అన్నాడంతే. మనం అలా ఉండాలంతే. నిర్భయంగా ఉండండి, భయపడకండి, ధర్మం కోసం నిలబడండి, అన్యాయంగా ఏ వ్యక్తిని తిట్టకండి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని పరమాత్మ కింద చూడండి. ప్రతి జీవి, దోమ మొదలుకొని అణువు మొదలుకొని బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ప్రాణి ఈశ్వరుడే. ఒక్కొక్కప్పుడు మనం ఇతరులను ఎందుకు మందలిస్తున్నాం? వాడు బాగుపడతాడని. ఒక చంటి పిల్లవాడు తప్పు చేస్తే, నాయనా నువ్వు ఈ తప్పు చేస్తే నీకు భవిష్యత్తు బాగుండదురా, ఇవాళ చదువుకోకపోతే ప్రమాదం రా, ఇవాళ సిగరెట్లు కలిస్తే రేపు పొద్దున వార్ధక్యంలో కక్కు అని దగ్గుకొని శ్లేష్మంతో తట్టుకోలేక ఊపిరితిత్తులు పోయి చస్తావురా, అందుకని సిగరెట్ కాల్చద్దురా అని ఓ తల్లో తండ్రో కొడుకు చెబితే అందులో తప్ప? వాడి బాగు కోసం చెప్పారు, గురువుగారు అందుకోసం చెప్పారు. అందుకని నన్ను తిట్టారని గురువుగారి మీదో లేకపోతే తల్లిదండ్రుల మీదో మనం ద్వేషించంగా. మనం ఈ ఆహారం తింటే ఈ ఆహారం నీకు పడదు కనుక వద్దు అని డాక్టర్ గారు చెప్పారు. సత్యనారాయణ మాస్టర్తో మీరు తీపి తింటే ప్రమాదం అండి అన్నారట. నాకు తీపి తినద్దంటావా, నీకు నా మీద ద్వేషమా అని అనడం లేదే. ఎందుకని డాక్టర్ గారు చెప్పింది ఆయన మంచికి కనుక. ఎక్కువ తీపి తింటే శరీరం పాపి అయిపోతుంది, ఈ పాపి ఏమవుతుందో తెలియదు. అందుకని అక్కడ ఆహారాన్ని తగ్గించుకోమని వైద్యుడు చెప్పడం మన ఆరోగ్యాన్ని బాగు చేయడానికి. సద్గురువులు ఒక పదం వాడి ఇలా చెప్పారు అంటే అక్కడ వ్యక్తుల మీద ఎందుకు ద్వేషం ఉంటుంది? ఆ వ్యక్తి బాగుపడి భవిష్యత్తులో ఈ లోకంలో ఉన్నంతకాలం ఆనందం పొంది శరీరం విడిచిపెట్టాక మోక్షం పొందాలనే కోరికతో చెబుతారు తప్ప వ్యక్తులు పాడైపోవాలని చెబితే, ఒక వ్యక్తి మీద ఒక కులం మీద రాగద్వేషం ఉంటే అసలు వీడు గురువు అవ్వడు, వీడికి వాక్శక్తి ఉండదు. ఈ వాక్శక్తి పరమేశ్వరుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఇంతమందిని ప్రేమగా సమానంగా ఆదరిస్తున్నాడు గనక, కేవలం వాడు బాగుపడడానికి మాత్రమే మందలిస్తాడు గనక, ఉన్నది ఉన్నట్టుగా శాస్త్రాన్ని కొండబద్దలు కొట్టినట్టుగా చెబుతాడు గనక వాక్కిస్తాడు కానీ లేకపోతే వాక్యవడం. లేకపోతే ఏం చేస్తాడనమాట, రోగం ఇచ్చి మాట పోగొట్టి యారు అని ఒక్క మాటే ఇస్తాడు, ఇంకివ్వడం. భగవంతుడికి మన మీద కోపం వస్తే వీడి మాట లోకానికి అనవసరం అనుకుంటే ఆ రోజు నుంచి వాడికి మాట తీస్తాడు. ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకే మాట్లాడిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇవాళ వాక్కుతో మాట్లాడుతున్నది ఆ పరమేశ్వరుడు. రేపు పొద్దున వాక్కుపోతే బెంగెట్టుకోకండి. భగవంతునికి మన వాక్కు ఇంతవరకే అవసరం, ఆ తర్వాత అవసరం లేదు. అందుకే మనకు వాక్కు లేకుండా చేశాడని అర్థం అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇంకొక భావన రానివ్వకూడదు. ఆదిశేషుడికి వచ్చింది వాళ్ళ ఆ భావన. సాక్షాత్తు జగద్గురువు కృష్ణ పరమాత్మ అంటే ఆయనకి కొద్దిగా సౌండ్ పెట్టకూడదా? కృష్ణం వందే జగద్గురు అంటున్నావా లేదా? జగద్గురు అంటే కృష్ణుడే. విష్ణువైనా కృష్ణుడైనా అన్నీ ఆయనే. ఒక్క పరమాత్మ ఇన్ని రూపాలలో ఉన్నాడు. ఆ పరమాత్ముడు రాముడిగా ఉన్నాడు, కృష్ణుడిగా ఉన్నాడు, గోవిందుడిగా ఉన్నాడు, శ్రీనివాసుడిగా ఉన్నాడు. ఇంకా చరాచర జగత్తులో ఉన్న అన్ని రూపాలు ఆయనవే. శివుడైనా ఆయనే, కేశవుడైనా ఆయనే. ఇన్ని రూపాలతో ఉండేటటువంటి ఆ పరమాత్ముడిని మనం అందుకే జగద్గురు అన్నాం. అనుక్షణము కృష్ణం వందే జగద్గురుం అని మనందరం ఆయన కొలుస్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ అనే ఒక అవతారమే లేకపోతే అసలు ఈ లోకానికి సందేశమే లేదు. వేద సారాంశం భగవద్గీత రూపంలో ఇచ్చిన పరిపూర్ణ పరమాత్మ ఆయన.
ఆయన్ని తలుచుకుని ఆనందంతో శరీరం గగుర్పాటుకు గురవుతూ ఉండగా తన జీవితాన్ని ఆయన్ని తలుచుకుని ధన్యత్వం చేసుకొని వ్యక్తి అంటూ ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. అటువంటి పరమాత్ముణ్ణి కృష్ణుణ్ణి అనుమానించాడు ఆదిశేషుడు. చూశారా, పరమాత్ముడు నా మీద కూడా పక్షపాతం చూపించాడు. ఆయనకి పరుపుగా ఉంటాను నేను, ఆయనకి చెయ్యగా ఉంటాను నేను, ఆయనకి పానుపుగా ఉంటాను నేను. నా మీద పడుకుంటే నాకు ఎంత హాయి. అంతటి స్వామిని మోసే భాగ్యం నాకు దూరం చేసి జయ విజయులు లేరు కదా, గుమ్మానికి కాపలాకాయ అంటున్నాడు. చివరికి నా ఉద్యోగం గుమ్మానికి కాపలా కాసే ఉద్యోగానికి దిగజారింది. లోపల నుంచి బయటకు వచ్చాను. సర్లే, ఆయన లీలలు ఆయనకే తెలియాలి. ఒక్కొక్కప్పుడు ఆయన కూడా పక్షపాతం చూపిస్తాడు అని కొంచెం బాధపడ్డాట. సరిగ్గా ఆ సమయానికి ఆదిశేషుడు అలా గుమ్మం దగ్గర కాపలా కాస్తున్న సమయంలో వైకుంఠం లోపలికి దర్శనానికి వాయుదేవుడు వచ్చాడు. ఎంతో పూర్వం దాకా వాయుదేవుడు ఎప్పుడొచ్చినా జయ విజయులు అడ్డం కొట్టలేదు కనుక సరాసరి లోపలికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి శ్రీమన్నారాయణుని పాదాలు పట్టుకుని వైకుంఠవాస నారాయణ పురుషోత్తమ వాసుదేవ పరంధామ గోవింద అని స్మరించి ఆయన పాదాల మీద ఉంచిన తలని ఆ పాదాల మీద అటు ఇటు తిప్పి, పాదధూళి అంటూ ఆయనకు ఉండదు. కానీ చిత్రం ఏంటంటే ఈ వాయుదేవుడి కోసం ఇంత ధూళి ఆయనే పెట్టేవాట అక్కడ. భగవంతుడు విష్ణువుకి కాలి కింద దుమ్ము ఉంటుందా మనకు? మళ్ళీ మనం అంటే జీపులో వస్తున్నాం కనుక, ఇక్కడి నుంచి ఇక్కడికి చెప్పులు లేకుండా వస్తున్నాం కనుక, మన కాళ్ళల్లో పొక్కులు ఉంటాయి కనుక మట్టి అంటుకుంటుంది. ఆ మట్టి కడగడానికి మళ్ళీ నీళ్ళు అవసరం. పరమాత్ముడు ఆయన పాదములు పద్మముల వలె ఉంటాయి. పద్మంలో అయినా పరాగం ఉంటుంది కానీ ఈయన పాదాల్లోంచి అటువంటి ధూళి ఉండదు. అయినా భక్తుల కోసం అప్పుడప్పుడు పాదపరాగం అని ఇస్తాట. శ్రీ మహావిష్ణువు కాలి నుంచి కూడా దుమ్ము వస్తుంది. ఆ దుమ్ము ఎలా ఉంటుంది? తామర పువ్వు మధ్యలో దుద్దును ఉంటుంది. ఆ దుద్దులో నుంచి రాలే పుప్పొడి అనమాట. అలాంటి ఒకానొక పుప్పొడిని వాయుదేవుడికి ఆయన ప్రసాదించాడు. ఆ పాదధూళి తీసుకుని వాయువు నెత్తి మీద వేసుకుని వెళ్ళేవాడు అనమాట. ఇలా చాలా కాలంగా వాయుదేవుడు స్వామిని పూజించడం, ఆయన పాదధూళి శిరస్సును ధరించడం జరుగుతోంది. కానీ ఈరోజు ఇటు వాయువుకి ఇటు ఆదిశేషుడికి తగాదా వచ్చే ఒక కర్మయోగం పట్టింది. వాయుదేవుడు రోజులాగే లోపలికి వెళ్ళబోయాడు. వెంటనే ఆదిశేషుడు 1000 పడగలెత్తి ఒక్క తోపు దోశాడు. ఎవడోరా నువ్వు లోపలికి పోతున్నావు అన్నట్టు. వాయుదేవుడు తెల్లబోయాడు. నేనెవరినో నువ్వు ఎరగవా? అసలు నీకు ఆహారం నేనే. ఆదిశేషుడు వాసుకి దేన్ని ఆహారంగా తీసుకుంటారు? వాయువుని. వాయుభక్షకులు, తిండి తినరు. నేనే లేకపోతే మీరు ఎప్పుడో చచ్చిపోయేవారు తెలిసినా. నీ ఆహారాన్ని నన్ను లోపలికి వెళ్ళొద్దంటావా? ఎవరినైనా లోపలికి వెళ్ళొద్దనొచ్చు, కానీ భోజనం పెట్టేవాళ్ళని లోపలికి వెళ్ళొద్దంటే ఇంకేమన్నా ఉందా అన్నాడు ఆయన. అనగానే ఆయన తెల్లబోయి, ఓరి నువ్వట్రా వాయుదేవా, వాతుల నీవు పోవలదులోనికి ఇందె నిలువు మంచు వచంప నిష్ఠురముగా అనిలుడిట్లనియే నే నబ్జాక్షు నీక్షంపపోవుచుండగా నన్ను నీవు నిలుపవచ్చితివి. ఓ వాతుల వాయుదేవ, ఈరోజు ఈ వైకుంఠ ద్వారానికి కాపలా కాస్తున్నది నేను. నాకు మాట వరసకు కూడా స్వపర భేదం లేదు. నువ్వు నాకు ఆహారం అయితే అయ్యి ఉండొచ్చు కాక. శ్రీ మహావిష్ణువు గుమ్మానికి కాపలా కాయమన్నాడు. తన అనుజ్ఞ లేనిదే లోపలికి ఎవరిని రానివ్వవద్దు అన్నాడు. పైగా ఇప్పుడు లక్ష్మీ సమేతంగా నారాయణుడు ఒక క్రీడ చేస్తున్నాడు. పాచికలాట ఆడుతున్నాడు. లక్ష్మీదేవి ఇటు కూర్చుంది, విష్ణువు ఎదురుగుండా కూర్చున్నాడు. మధ్యలో బల్ల పెట్టుకుని పాచికలు ఆడుతున్నారు, జోదం ఆడుతున్నారు, సరదాగా క్రీడిస్తున్నారు వాళ్ళు. ఆ క్రీడకి ఆటంకం కలిగించకూడదు. నువ్వు లోపలికి వెళ్ళడానికి వెళ్ళేదనగానే పోవాయి, నువ్వెవడో లోపలికి వెళ్ళొద్దనడానికి, నేను ఎప్పుడు వచ్చినా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే అధికారం నాకు ఏనాడో వైకుంఠవాసుడిచ్చాడు. వాయుదేవునికి నియమ నిబంధనలు లేవు. ఈ ప్రపంచంలో ఏ మూలకైనా అతడు వెళ్ళడానికి అర్హుడు. ఆఖరికి వైకుంఠంలో కూడా అతడు రావడానికి అర్హుడే. అతన్ని మాత్రం ఎవ్వరూ ఎప్పుడూ ఆపవద్దు గుమ్మం దగ్గర అని ఒకానొకప్పుడు శ్రీమన్నారాయణుడు జయ విజయులతో చెప్పాడు. అసలు నేను లేని చోటంటూ ఉంటుందా? ఆ గది ఈ గది అనే తేడా నాకుండదే. నిజంగా కూడా ఆలోచిస్తే వాయుదేవుడు అన్నది మాటే. వాయుదేవుడిని వెళ్ళనివ్వకుండా మీరు ఎవరన్నా చేయగలరా చూడండి. తలుపులన్నీ బంధించిన లోపల గాలి ఉంటుంది ఎంతో కొంత. అసలు గాలి లేకపోతే వెంటనే మనం ఉండం. అటువంటి వాయుదేవుడు వెళ్ళలేని ప్రదేశం లేదు. అది విష్ణువు నాకు ఇచ్చిన వరం. ఆఖరికి వైకుంఠంలోకి కూడా ఎవరి అనుజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళవచ్చు అని ఆయన నాకు ఆజ్ఞాపత్రం ఇచ్చాడు.
జయ విజయులు ఎప్పుడు అందుకే నన్ను అడ్డుకునేవారు కాదు. ఈనాటికి నువ్వు కొత్త కాపలావాడు ఒకడొచ్చి ఏదో ఉద్యోగం వచ్చింది కదా అని ఆ పెత్తనం నా మీదే చలాయిస్తున్నావా, నేను పెడతానన్నాడు. నేను శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోవలసిందే, నన్ను లోపలికి వెళ్ళవద్దని ఎవడైనా అన్నాడా వాణ్ణి చీల్చి చెండాడేస్తాను అనగానే, కుదరదాయ్, నువ్వు ఎవడమైనా నాకు అనవసరం, ఇవాళ నాకు ఉద్యోగం ఇచ్చాడు, మా స్వామివారు ఏమన్నాడు, లోపలికి రానివద్దన్నాడు. పాత వాళ్ళకి ఆ జీవో ఉందేమో, నాకు కొత్త జీవో ఇవ్వలేదు ఆయన. జీవోలు నేను ఫాలో అవుతాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ పోస్టులో నేనున్నాను కనుక నువ్వు కావాలంటే ఆ జీవో కాపీ నాకు ఇచ్చివో. నీవు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపత్రం ఇచ్చాడు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నాడు అంటున్నావుగా, అదేదైనా ఉంటే చూపించు, లోపలికి వెళ్ళు అన్నట్ట. భగవంతుడు ఆజ్ఞాపత్రం ఇచ్చాడంటే మనకు వల్ల ఈ కాగితాలా, ఈ పిచ్చి పిచ్చివా కాదు కదా. కాదు, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నాడు ఆయన. ఆయన నాకు వరం ఇచ్చాడు అంటాడు వాయువు. నేను వెళ్ళనివ్వనన్నాడు ఆదిశేషుడు. ఇంకిద్దరూ అక్కడి నుంచి లేచిపోయారండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు. వాయుదేవుడు శరీరంతో ఉంటే ఆదిశేషుడు అతన్ని మెడబట్టుకుని ఒక్క తోపు దోసేట. ఎంత అందమైన పదం రాసిందో తెలుగులో తరిగొండ వెంకమాంబ. కన్నులెర్రజేసి మెడబట్టి త్రోసెనా శేషుడతని. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, ఆయన కళ్ళు మాత్రం ఎర్రగా అయిపోయాడు కోపంతో. శ్రీమన్నారాయణుని ఆజ్ఞాబద్ధుడనై ఈ ద్వారానికి కాపలా కాస్తున్నాను, నేను లోపలికి ఎవరిని వెళ్ళనివ్వను అని శపథం చేశాను. నా శపథం కాదని లోపలికి వెడదామనుకుంటున్నావా, ఎక్కడికి వెడతావరా అని మెడబట్టుకుని ఒక తోపు తోశాడు. దాంతో ఆగ్రహోదగ్రుడయ్యాడు వాయుదేవుడు, అట్టహాసం చేశాడు. మూర్ఖుడా, నా మెడబట్టుకుని గింటేస్తావా నాగకులాథమా, నిన్నొక్క క్షణంలో భస్మం చేయగలను, ఇక్కడి నుంచి ఎత్తి అవతల పారేయగలను. కాకపోతే ఒక్క కారణం చేత నీ మీద నా బలప్రయోగం చేయడంలా. ఇది వైకుంఠం, వైకుంఠంలో శ్రీమన్నారాయణ సన్నిధానంలో తమ బలాలను ఎవరూ ప్రదర్శించకూడదు, వైకుంఠంలో అహంకారాన్ని ఎవరూ ప్రదర్శించకూడదు. ఎంత గొప్పవాడైనా సరే వైకుంఠానికి వెళ్ళాక నేను గొప్పవాడిని అన్నాడా వాడు నాశనం అయిపోతాడు. ఒక్కసారి గనక నువ్వు వైకుంఠం దాటి బయటికి రా, నీ సంగతి చెబుతాను, నిన్ను ఎత్తి కొదేస్తాను ఏమనుకుంటున్నావు అన్నట్ట. అనేసరికి ఆయన అన్నాడు, అబ్బా అంత గొప్పవాడివా, కాసుకో, నేను గొప్పవాడు నువ్వు గొప్పవాడు అన్నట్ట. పిల్లి లాంటి నువ్వెక్కడ, మహాబలవంతుడైన వాయుదేవుడు నేనెక్కడ, నువ్వు నన్ను మెడబట్టు గింటావు కాబట్టి అగ్రహోదగ్రుండయి ఆ మాట అన్నాను కానీ అసలు నీతో పోటీ ఏమిటి, నువ్వు పనికి మాలిన వాడివి అన్నాడు. అనగానే సరిగ్గా సమయానికి అక్కడికి నారద మహర్షి వచ్చాడు, నారాయణ నారాయణ అంటూ. వెంటనే వాయుదేవుడు నమస్కరించి పక్కకి తప్పుకున్నాడు. ఆదిశేషుడు నమస్కరించాడు. శేష, వాయుదేవ, మీ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారా, ఇదేమైనా కర్మగాలి కులాలకు సంబంధించిన కొట్లాట కాదు కదా, అదైతే నేను ముందే తప్పుకుంటాను, కొంప ఉంచరు కదా మీరంటే. లేదండి, ఈయన నన్ను అవమానించాడండి అన్నాడు వాయువు. కాదండి, వాడే అవమానించాడన్నాడు ఈయన. మొత్తం మీద ఇద్దరి ఘట్టం చెప్పారు. నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు, మెడబట్టు గెంటాడు. ఈ ఆదిశేషుడికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం విధించవలసిందే అన్నాడు వాయువు. నేను వైకుంఠస్వామి వారు ఆజ్ఞాబద్ధుణ్ణి, ఆయన లోపలికి పంపవద్దు ఎవరిని అన్నాడు, అందుకే నేను ఈయన్ని పంపలేదన్నాడు ఈయన. నా బలం ముందు నువ్వెంత అన్నాడు మళ్ళీ వాయుదేవుడు. నా బలం ముందు నువ్వెంత అన్నాడు మళ్ళీ ఆదిశేషుడు. అప్పుడు ఇద్దరు కలిసి మా ఇద్దరిలో ఎవరు బలవంతులు నారదా అన్నారు. అప్పుడు నారదుడు అన్నాడు, మీ ఇద్దరి బలం గురించి నేను చెప్పాలంటే సామాన్యుడిని నేనేం చెబుతాను. 2 కొండలు ఢీకుంటూ ఉంటే పొరపాటున మధ్యలో ఏ పౌరం అన్నా చేరితే పచ్చడైపోతాయి. కొండల మధ్యలో యుద్ధాన్ని నివారించాలంటే కొండలాంటి వాడే నిలబడాలి అండగా, ఎవడు పడితే వాడు చేరకూడదు. మీ బలాన్ని నేను నిరూపించలేను, కానీ నిరూపించుకునేందుకు మీకు ఒక మంచి సలహా ఇస్తాను. భూలోకంలో వెంకటాద్రి అని ఒక పర్వతం ఉన్నది, అది చాలా గొప్ప పర్వతం. ఆ పర్వతాన్ని ఆదిశేషుడు చుట్టుకొనుగాక. ఆదిశేషుడు చుట్టుకొని ఉండగా కొండని గనక వాయుదేవుడు పైకి ఎత్తగలిగితే వాయువు గొప్పవాడు, ఆ కొండని వాయుదేవుడు ఎత్తలేకపోతే ఆదిశేషుడు గొప్పవాడు. మీ బలపరాక్రమాలు అలా తేల్చుకోండి అన్నాడు ఆయన. ఇది బాగానే ఉందనుకుని వెంటనే ఆదిశేషుడు వాయుదేవుడు అసలు విష్ణువుకి చెప్పకుండా వెళ్ళిపోయారు. కాపలా ఖాయమని వైకుంఠస్వామి వారు చెప్పారు. ఆయన దర్శనానికి వచ్చాడు. ఈయన చెప్పా పెట్టకుండా పోయారు ఇద్దరు కలిసి. చాలామంది అంతే, గురువుగారు రూమ్లో ఉంటారు, చెప్పా పెట్టకుండా పోతారు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు.
చెప్పెడితే గొడవ అవుతుంది. అంతటి విష్ణువుకి చెప్పా పెట్టకుండా టిక్కున ఇద్దరు భూలోకానికి వచ్చేశారు. భూలోకంలో వెంకటాద్రి దగ్గరికి వచ్చారు. వెంకటాద్రిని తన శరీరాన్ని తిప్పి 7 చుట్టలు చుట్టేశాడు. గుండ్రంగా చుట్టేసి పైన పడగబెట్టాడు ఆదిశేషుడు. ఇప్పుడు వాయుదేవుడు రెచ్చిపోయి ఓ హుమ్ అంటే హుమ్, హుమ్ అంటే హుమ్ అని ఎత్తడం మొదలెట్టాడు. ఈ ప్రపంచమంతటిని నా పడగల మీద మోస్తున్నవాణ్ణి ఆదిశేషుణ్ణి. నా 1000 పడగలు సామాన్యమైన పడగలా? ఈ 7 సముద్రాలతో, కొండలతో, గుట్టలతో ఉన్నటువంటి ఈ భూమండలం నాకు శిరోధార్యం. నా శిరస్సు మీద పెట్టుకు మోస్తున్నాను. నిజంగా కూడా మరి భూమి మీదే కదా ఈ జగత్తంతా ఉంటుంది. భూమిని మోస్తున్నది ఆదిశేషుడు. అందుకని ఇప్పుడు ఆదిశేషుడు ఏమన్నాడు? వాయుదేవుడో విపరీతమైన గాలి వేసి కొండ ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు ఏమన్నట్ట, వాయుదేవా నీ పరాక్రమం నా ముందు పని చెయ్యదు. కొండలతో గుట్టలతో ఉన్న భూమండలాన్ని నా 1000 పడగల మీద మోస్తున్నాను నేను. 1000 పడగల మీద ఎంత భూమిని మోస్తున్న నాకు ఈ భూమి మీద ఉన్న కొండ లెక్క కొండని గట్టిగా పట్టుకుని చుట్టుకుని ఉంటాను. నా బరువుని నువ్వు ఎత్తలేవన్నాడు. ఆదిశేషుడు అలా అన్న కొద్దీ వాయుదేవుడు రెచ్చిపోయి హుమ్ అంటే హుమ్ అని, హుమ్ అంటే హుమ్ అని ఉత్పాతహేతువైన గాలిని సృష్టించాడు. ఏం గాలి రెచ్చిపోయిందండి! ఆ గాలికి ఏమైపోయిందట, అడవుల్లో ఉన్న చెట్లు కూలిపోవడం మొదలుపెట్టాయి, కొండలు విరిగిపోవడం మొదలుపెట్టాయి, సముద్రాలు ఉప్పొంగిపోయాయి, నదుల జలమంతా భూమి నుంచి ఆకాశానికి లేచిపోయిందట. అసలు గోదాట్లో ఉన్నదే ఇంత చుక్క నీరు, ఉన్న చుక్క నీరు కాస్త డామని పైకి ఎగిరిపోయింది ఆ గాలికి. ఈ విధంగా రివ్వు రివ్వు రివ్వని ఈ చరాచర జగత్తులో ఉన్న జలములు పైకి, పైనున్న వస్తువులు కిందకి, చెట్లు కూలిపోవడాలు, కొండలు విరిగిపోవడాలు జరుగుతున్నాయి. ఎంత జరిగినా గట్టిగా పట్టు కూర్చున్నాడు ఆయన. తొడిబడ్డ కన్నిలుడు మొర్రయుచు విడివడి వీవగను శైల వితతులపుడు బల్గడగడ వడకుచునంతట బెడబెడ పొరలాడ చూచి భేతాత్మకులై. అంతకంతకీ రెచ్చిపోయి వాయుదేవుడు విజృంభిస్తూ ఉంటే ఆ పెనుగాలికి, ఆ ప్రభంజనానికి, ఆ తుఫాను గాలికి లోకాలన్నీ ఊగిపోయాయి, కంపించిపోయాయి. ప్రళయం వచ్చింది, ఎంకిపెళ్ళి సుబ్బితావుకు వచ్చింది అన్నట్టు అయిందనమాట. మొత్తం లోకాలన్నీ గ్రక్కదలిపోయాయి. ప్రాణుల్లో కొన్ని వేల మంది, లక్షల మంది కుప్పకూలి తెచ్చిపోవడం మొదలెట్టారట. ఈ భయంకరమైన సన్నివేశాన్ని చూచారు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. అందరూ ఆశ్చర్యపోయారు. వీళ్ళిద్దరూ రెచ్చిపోతున్నారు. ఆదిశేషుడు కొండని గట్టిగా నొక్కుతాడు, వదలడు. వాయుదేవుడు విజృంభించి వీస్తున్నాడు. ఈ గాలి ఇంకా ఇంకా పెరిగిందా, ఇంకా పురాణం చెప్పడానికి పద్మాకర్ గారు ఉండరు, వినడానికి ఒక్కరు ఉండరు, అసలు ఏ ఊరు ఉండదు. అప్పుడు మా ఊరు గొప్ప, మా ఊరు గొప్ప కాదనే ప్రసక్తి లేకుండా పోతుంది. ఈ దుస్థితి దేశానికి రాకూడదు అనుకుని వెంటనే విష్ణుమూర్తి, శివుడు కలిసి బ్రహ్మ, ఇంద్రులారా వెళ్ళి ఆ యుద్ధాన్ని ఆపండి అన్నారు. వెంటనే బ్రహ్మేంద్రాదులు భూలోకానికి వచ్చేశారు. వాళ్ళిద్దరూ వచ్చి వాయుదేవ ఏమిటయ్యా ఇది అన్నారు. మీరు మధ్యలో మాట్లాడకండి, మీకు సంబంధం లేదు అన్నారు వాయుదేవుల వారు బ్రహ్మ ఇంద్రాదుల్ని. బ్రహ్మగారు తెల్లబోయి, ఓరి వాయుదేవ, చివరికి నేను నిన్ను పుట్టిస్తే నాకు సంబంధం లేదంటావా? నాకు సంబంధం లేకుండా ఈ చరాచర జగత్తులో ఏ వస్తువునే ఉంటుందా? నేను బ్రహ్మన్రా అనుకుని నవ్వుకుని ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళి, ఏం ఆదిశేష అన్నాడు. నువ్వు మాట్లాడక తాత అన్నట్ట. ఇప్పుడు ఆదిశేషుడు తండ్రి కశ్యపుడు ఆయన పిలిచి, మీ అబ్బాయికి కొంచెం తెక్కెక్కువైపోయింది, వాడిని దారిలో పెట్టండి అంటే వెంటనే ఈ ఆదిశేషుడిని కన్న తండ్రి కశ్యప ప్రజాపతి కద్రువతో సైతంగా, అంటే తల్లితో సైతంగా వచ్చి, నాయన బ్రహ్మాది దేవతలు అడుగుతున్నారు, నువ్వు నా పుత్రుడివి, సుపుత్రుడివి, అందులో విష్ణుమూర్తి యొక్క పానుపువి, కోపం తగ్గించుకుంటే నాన్న అమ్మ ఎక్కడైనా అమ్మ నాన్న, ఇక్కడ మీరు మాట్లాడారంటే మీకు సంబంధం లేదు, మీకు గౌరవం దక్కదు, మీరు పండు అన్నాడు ఆయన. తల్లిదండ్రుల మీద కూడా ఒక్కోసారి తెక్కరించి జెండా ఎగరేసి పారిపోయే కొడుకులు ఉంటారు, సందేహం లేకుండా. ఎందుకంటే తెక్కొచ్చేసింది ఆ సమయంలో, ఇంక అక్కడ ఏదో ఒక తెక్కొచ్చింది. అంతటా ఆదిశేషుడే ఇది నా గౌరవానికి సంబంధించింది, మీరు కలిగించుకోకండి అన్నాడు. పాపం మళ్ళీ బ్రహ్మదేవుడు, ఇంతటి ఆదిశేషుడు కూడా, ఇంత మహాత్ముడు కూడా, నాకు పరమభక్తుడు, ఎప్పుడూ తాతయ్యో అని దండం పెట్టేవాడు, నా మాట వినడం లేదనుకుని మళ్ళీ వాయుదేవుని దగ్గరికి వచ్చాడు. ఓ వాయుదేవ నీ ఉత్పాతహేతువై వెసరుచుండుటకిది వేళ కాదు, చాలించు కల్పాంత సమయమందు ఇటు చేయవలయు నీవిప్పుడు వేవవలదు, నిలువుమని వారు ప్రార్థింప అనిలుడా రోషంబు విడువక మరి మరి విసరా.
పాపం మళ్ళీ బ్రహ్మగారు ఇంద్రుడితో కలిసి దేవతల్ని వెంట పెట్టుకుని వాయుదేవుని దగ్గరికి వచ్చి, వాయుదేవ, కోపం అంతకంతకీ పెంచుకుంటే ఆ కోపం వల్ల నీకు ఎలాగో అనర్థం వస్తుంది, కానీ ప్రస్తుతం లోకాలకు అనర్థం వస్తుంది. ఇన్ని లోకాలని నీ చిన్న పట్టుదల కోసం, మొండి పట్టుదల కోసం నాశనం చేస్తావా? మొండి పట్టుదల కోసం లోకాలకి పనికొచ్చే వస్తువులు ధ్వంసం చేస్తావా? ఈ లోకానికి అవసరమైనవి చెట్లు, ప్రకృతి, నువ్వు చెట్లను కూలగొడుతున్నావు. ఈ లోకానికి అవసరం జలం, నేల మించి ఆకాశానికి లేపేస్తున్నావు దాన్ని. ఈ లోకానికి అవసరం అగ్ని, నీ వల్ల అగ్ని కొన్ని చోట్ల చల్లారిపోయింది ప్రభంజనం అయిపోవడం వల్ల. నీ వల్ల భూమి కదిలిపోతోంది, నీ వల్ల ప్రాణులు చచ్చిపోతున్నారు. కలియుగంలో మానవులంటే అజ్ఞానులై చిన్న చిన్న గొడవలు వస్తే రైళ్లు తగలబెట్టి, బస్సులు తగలబెట్టి వాళ్ళ ప్రగతిని, వాళ్ళ డబ్బుని వాళ్ళని తగలేసుకుంటారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కదే, మీరు మహాత్ములే, మీరు కూడా ఇలా కోపగిస్తారా? వద్దు వద్దు, ఈ ప్రళయాన్ని ఆపు అనగా ఫో అన్నట్టు ఇలా కళ్ళెర్ర చేసి, ఈ వాయుదేవుడికి ఏదో వచ్చేసింది తిక్కనుకొని మళ్ళీ వచ్చాడు ఈయన. ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళాడు. ఆదిశేష, ఒక విషయం చెబుతున్నాను విను. నీవు విష్ణువులోని ఒక అంశవి. విష్ణుమూర్తి ఆదిశేషుడిన అంశని, అతడు లక్ష్మణుడిగా బలరాముడిగా అనేక అవతారాలు ఎత్తుతాడని, అనంతుడనే పేరుతో ఆయన రూపంలో ఉన్నది నేనేనని చెప్పాడు. నీ అంత బలవంతుడు ఈ చరాచర జగత్తులో ఎవడూ లేడు గనకే నిన్ను మాత్రమే తన పానుపుగా చేసుకున్నాడు ఆది విష్ణువు. నీకు విష్ణువుకి అభేదం. అందుకే రాముడైనా బలరాముడైనా ఇద్దరు విష్ణువు యొక్క అంశాలని భవిష్యత్తులో పురాణాలు మిమ్మల్ని పొగుడుతాయి. నీ బలం విష్ణువుకి తెలుసు, గౌరీ మనోహరుడైన ఈశ్వరుడికి తెలుసు, నాకు తెలుసు. ఆదిశేషుడు అంటావా, ఆయన ఎవరి మాట వినడం. నువ్వు జ్ఞానివి. మేము నీకు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం ఇస్తాం. అన్నిటికీ మించి నా కొడుకు, నా మానసపుత్రుడు మరీచి, ఆ మరీచి కొడుకు కశ్యపుడు, ఆ కశ్యపుడు కొడుకు నువ్వు నా వంశం వాడివి, నా మునిమనవడివి. నువ్వే ఈ తాతగారి మాట కాదంటే ఇక రేపటి నుంచి పెద్దలని పిన్నలు గౌరవించడం మానేస్తారు. తద్వారా లోకానికి పెద్దలని గౌరవించకూడదనే సందేశం నువ్విచ్చిన వాడు అవుతావు. దానివల్ల పాపం నీకు వస్తుంది. ఆ పాపం వల్ల విష్ణు శాపానికి గురవుతావు. విష్ణు శాపానికి గురైతే శాశ్వతంగా ఆయనకి పానుపుగా లేకుండా జయ విజయులు భూలోకంలో రాక్షసులు అయినట్టుగా నువ్వు కూడా రాక్షసుడు అయిపోతావు. ఆలోచించుకో. వినుమో భుజకులాధిప, వినుమో భుజగకులాధిప, కినిసి మహాశక్తి హేమగిరివరతనయున్, ఘనముగ బిగబట్టిన నిన్న నిలుడు కదిలింపనోపడయ్య మహాత్మా. ఓ భుజగకులాధిప, ఓ నాగేశ్వర, నీవు గట్టిగా ఈ కొండని ఇంకా ఇంకా బిగిసి పట్టుకుంటే ఈ చరాచర జగత్తంతా నాశనమైనా ఈ కొండ మాత్రం కదలదు. నీ బలం నాకు తెలుసు. వాయుదేవుడు మొండితనంతో ఇంకా గాలి వేస్తాడు. అప్పుడు భూమి కూడా పైకి లేచిపోతుంది. ఇది నీకు న్యాయం అంటావా? నువ్వు భూమిని మోసే పుణ్యాత్ముడివి. అయినా ఒక వ్యక్తితో పోటీపడి మన పరాక్రమాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? నీకు నమస్కారం చేస్తాం కావాలంటే అనగానే శేషుడు కంగారు పడి, చచ్చ తాతగారు మీరు దండం పెట్టడం ఏమిటండి? మహానుభావులు నమస్కారం చేసినా క్షమించమని అడిగినా అవతల వాళ్ళకి వంశనాశనం అయిపోతుందని శాస్త్రం. అందువల్ల నువ్వు పొరపాటు కూడా నమస్కరించొద్దు, క్షమించమని కోరద్దు. నువ్వేం చెబితే చేస్తానన్నాడు ఆదిశేషుడు తగ్గిపోయి. అయితే నీ శరీరాన్ని తేలిక చెయ్యి అన్నాడు ఆయన. వెంటనే ఆదిశేషుడు తన శరీరాన్ని తేలిక చేశాడు. చేయగానే ఈ కొండని ఎగరదీసి తీసుకుపోయి దూరంగా పారేశాడు వాయుదేవుడు. అప్పటి నుంచి కింద ఉండవలసిన శేషాద్రి పైకి వెళ్ళింది, వెంకటాద్రిలో చేరిపోయిందనమాట. అప్పుడు వాయుదేవుడు విజృంభించి, చూసావా ఆదిశేష, ఇప్పుడు చెప్పేవారు గొప్పవాడు. నువ్వు కొండను చుట్టుకుంటే ఆ కొండని కదిల్చలేను అని నాతో సవాలు విసిరావు. నేను నువ్వు చుట్టుకొని ఉన్న కొండని ఎత్తి పైన కొదేశాను, వెంకటాద్రి మీద చేర్చాను. ఈరోజు నుంచి వాయుదేవుడు మహాబలవంతుడు, ఆయన తలుచుకుంటే ఈ చరాచర జగత్తంతటినీ కదిలించగలడు అని ఒప్పుకున్నావా అని ఆ వెంకటాద్రి, ఒకప్పుడు వెంకటాద్రి సృష్టి ఆరంభకాలంలో గంగానదికి ఉత్తరం వైపు ఉండేదిట. తర్వాత దక్షిణం వైపుకి వచ్చింది. కానీ దక్షిణం వైపుకి సువర్ణముఖి తీరానికి విసిరి వారేశాను, చూసావా నేను ఎంత గొప్పవాడినో అని వాయుదేవుడు నేనే నెగ్గా నేను ఆదిశేషుడిని ఓడించాను అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఈ కొండ వచ్చి ఈ వెంకటాద్రి దక్షిణం వైపు చేరింది. బ్రహ్మాది దేవతలు శభాష్ ఆదిశేష, నువ్వు మొండితనం తగ్గించుకున్నావు, పట్టు విడుపు ఉండాలయ్యా దేనికైనా. ఒక్కొక్కప్పుడు కోపం వస్తుంది, ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకున్నవాడు భగవత్ స్వరూపుడని నిరూపించావు, నీ కీర్తి వర్ధిల్లుగాక అంటే ఏం కీర్తి వర్ధిల్లడం అండి, ఇంకా నాకు ఆత్మహత్య మిగిలింది. ఇప్పుడు వాయుదేవుడు అన్న మాటలు విన్నారు కదా, నేను పనికిమాలిన వాడనట, బలవంతుడి కానట, తాను బలవంతుడట, నన్ను ఎగరగొట్టానంటున్నాడు. నేను మీ మాట కోసం నా శరీరంలో ఉన్న బలాన్ని తగ్గించుకుని నా శక్తిని కుంచెంపచేసుకుని కొండకి అట్టే పెట్టుకున్న నా శరీరంలో ఉన్న శక్తిని తగ్గించడం వల్ల కదా అతడు నన్ను ఎత్తగలిగాడు. ఎత్తబట్టి ఆయనకి కీర్తి వచ్చింది, నాకు అపకీర్తి వచ్చింది. ఇంకా నేను బతికినా చచ్చినవాడితో సమానం. నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, నేను సన్యాసం పుచ్చుకుంటానంటే అప్పుడు ఆయన పక్కపక్క నవ్వి, ఏమయ్యా ఒక వ్యక్తి నువ్వు పనికిమాలిన వాడివి అంటే నీ శక్తి తగ్గిపోతుందా? నిజంగా మనలో శక్తి ఉంటే ఎవడో ఒక వ్యక్తి సామాన్యుడు వచ్చి నీలో శక్తి లేదు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు నీచుడివి అంటే ఏమొస్తుంది? ఐరావతం పెడుతూ ఉంటే ఊళ్ళో ఊరకొక్కలు మురుగుతాయి. కుక్కలు మురిగితే ఐరావతం కీర్తికి ఏమైనా తేడా వస్తుందా? ఉత్సవమూర్తులు పెడుతూ ఉంటే వాహనం మీద ఎవడన్నా పెడితే ఉత్సవమూర్తుల గౌరవం తగ్గుతుందా? శ్రీమన్నారాయణుడు నిరంతరం నీ మీద పడుకుంటాడు, ఆయనకి శేషశయ్యనుడు అని పేరు. ఆ పేరు ఎవరన్నా తీయగలరా? ఒకసారి పేరు వస్తే పేరు పొమ్మంటే పోత్సమా? వెర్రివాడా, నీకు శేషశయ్యనుడు అనే పేరు విష్ణువుకి ఉన్నంతకాలం నీ పేరుకి ఏమీ భంగం ఉండదు. నీ పేరు తగ్గకుండా ఉండాలంటే దానికి నీలో ఉన్న సాత్వికత మాత్రమే మూలం, గుర్తుపెట్టుకో. నువ్వు పరమసాత్వికుడివి కాబట్టే కోపాన్ని ఉపసంహరించుకున్నావు. విష్ణువుకి నీ పేరు మీదుగా ప్రసిద్ధికి ఎక్కడమే ఇష్టం. శేషశయ్యనుడు అని ఆయన తనకి ఒక పేరు తెచ్చుకున్నాడు. ఆ పేరు పోదు అనగానే, ఆ పేరు పోదుగానండి, నాకు ఏదో ఒక ఘనతని మీరు ప్రసాదించకపోతే ఓడిపోయాననే బాధ నా మనస్సుని పట్టి పీడిస్తోందన్నాడు ఆయన. అదే చెబుతున్నాను విను. నువ్వు ఈ కొండను చుట్టుకున్నావు. ఈ చుట్టుకున్న కొండని వాయుదేవుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వేశాడు. ఈ రోజు నుంచి ఈ కొండకి, ఈ వెంకటాద్రి సమూహానికి శేషాద్రి, శేషాచలము అని నీ పేరు మీదుగా ప్రసిద్ధి వస్తుంది. ఈ రోజు నుంచి కొండను అందరూ శేషాద్రి అంటారు. శేషశైలావాస అని భూలోకంలో ఎంతోమంది రోజులు పాడతారు. నీ పేరే కొండకి శాశ్వతం అయిపోగాక. నీ పేరుతో ఉన్న కొండని తన నివాస స్థానంగా విష్ణుమూర్తి భావించి దీనికి ఇంకా గౌరవం ఇస్తాడు. ఈ రోజు నుంచి కొండ మీదకు వచ్చేటటువంటి వాళ్ళు అనుక్షణము ముందు ఆదిశేషుణ్ణి తలుచుకున్నాకే శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుందురుగాక. అందుకే అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు కూడా అనంత, ఆదిశేష అనే నామాలు ఉచ్చరించాకే గోవింద నామస్మరణ చేయాలి. అంతేగాని ముందే డైరెక్ట్గా గోవింద అనకూడదట. అనంత శయన గోవింద, ఆదిశేష శయన గోవింద అనాలి. అందుకే అన్నమాచార్యాదులు ఏం చేశారు? అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయం. ఒక శేషులు కాదు, ఆదిశేషుడు అన్ని రూపాలతో అక్కడ ఉన్నట్ట. 10,000 శేషుల యొక్క పడగలమయం అని. ఆ ఆదిశేషుడిని తలుచుకోకుండా ఈ కొండ మీదకి వచ్చిన వాడు ఎవడు విష్ణువు యొక్క అనుగ్రహం పొందరు. ఈ కొండ ఈ రోజు నుంచి సకల పాపాలని పరిహారం చేస్తుంది. కొండకి నీ పేరు వచ్చింది. నిన్ను తలుచుకునే విష్ణువుని తలుచుకుంటేనే వ్యక్తికి మోక్షం వస్తుంది, కోరిన కోరిక తీరుతుంది. ఈ వరం నీకు ఇస్తున్నాం, నువ్వు మహాపరాక్రమవంతుడనే బిరుదిస్తున్నాం అని అభయం ఇవ్వగా ఆయన సంతోషపడి ఈ మాట శ్రీ మహావిష్ణువుకి చెప్పి, ఈ రోజు నుంచి నువ్వు భూలోకంలో కలియుగాంత వరకు ఈ కొండ మీద ఉండి నన్ను అనుగ్రహించు. ఈ కొండని నా పడగల ఆకారంలో తయారు చేయి. ఆ పడగల పైన మందిర నిర్మాణం చేసుకుని కలియుగాంత వరకు కొలువయ్యుండి అన్నాడు. విష్ణువు తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి కొండ మీద ఆకారం అంతా పడగాకారంలో ఉంటుంది. సరిగ్గా సరైన వ్యక్తి చూస్తే ఆ కొండంతా శేషాద్రి పడగాకారంలో ఉంటుంది. ఆ పడగ మీద శ్రీమన్నారాయణుడి ఆలయం ఎలా ఉంటుందో తెలుసా? ఆదిశేషుని పడగ మీద మణివలే ఉంటుంది. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడో దూరం నుంచి చూస్తే లేదా కళ్ళు మూసుకుని యోగ దృష్టితో చూస్తే పుష్కరిణి పక్కన కూర్చుని ధ్యానంలో కూర్చుంటే సరిగ్గా స్వామివారి ఆలయం ఉంది కదా ఇప్పుడు, ఆ బంగారు గోపురం, అదంతా ఒక మణి, కిందంతా ఆదిశేషుడి పడగలా ఉంటుంది. అది సరిగ్గా పడగట. ఆదిశేషుని యొక్క